ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త కొనసాగుతుంది. ఏప్రిల్లో పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మందిని తమ మతాన్ని అడిగి మరీ హత్య చేశారు. దీనికి భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసింది. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ మొత్తానికి కూడా దీని గురించి ఏమాత్రం తెలియదు. దీని తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పై దాడి చేస్తుంది. దీని కారణంగా యుద్ధ పరిస్థితి తలెత్తింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు షాహిద్ అఫ్రీది భారత సైన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్లు ఉన్న పాత వీడియో వైరల్ అవుతుంది. అఫ్రీది ఒక పాకిస్తాన్ ఛానల్లో మాట్లాడుతూ భారత్ పాక్ ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ మనం చాలా కాలంగా ఈ యుద్ధంలో ఉన్నాం. పాక్ సైన్యం ఎంత శిక్షణ పొందిందంటే వాళ్ళు మనతో పోటీ పడలేరు అంటూ షాహిద్ అఫ్రీది బీరాలు పలికాడు. కానీ నిన్న జరిగిన దాడి తర్వాత అఫ్రీది మాట మార్చాడు. ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇస్తారు? ఏ దేశము చేయదు, ఏ మతము చేయదు. మనం చాలా కాలంగా ఉగ్రవాదంతో పోరాడుతున్నాం. మన మతం శాంతి గురించి మాట్లాడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు.